ఇక ప్రధాని నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా 9,021 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు చేస్తారు. అనంతరం పటాన్ చెరువులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోడీ పాల్గొంటారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి యోగానంద్ రెడ్డి అందిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రేపు సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ప్రధానంగా సంగారెడ్డి జిల్లాలోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేయనున్నారు. ఆ ప్రారంభోత్సవాల అనంతరం ఇక్కడ పటాన్ చెరువులోని పటేల్గూడ వద్ద భారీ బహిరంగ సభకు బీజేపీ ప్లాన్ చేసింది. దీనిలో ఈ బహిరంగ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. ఓవరాల్గా మొదటగా ఈరోజు సాయంత్రానికి మోడీ రాజ్భవన్ చేరుకుంటారు. అక్కడ నుంచి ఉదయం సంగారెడ్డికి వస్తారు. సంగారెడ్డిలో దీనికి సంబంధించి కొన్ని అఫీషియల్ కార్యక్రమాలు కూడా ఈ సభా వేదికకు వెనుకాలను ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ 9,021 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేస్తారు. మొత్తం మీద 10,000 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేస్తారు. అదేవిధంగా సంగారెడ్డిలో 1,409 కోట్లతో నిర్మించిన NH-161 నాందేడ్ అకోలో నేషనల్ హైవే ఆల్రెడీ పూర్తయింది. దీన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం ఇస్తారు. సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు దాదాపు 1,298 కోట్లతో NH-65ని 6 లేన్గా మారుస్తున్నారు. దీనికి ఆ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అదేవిధంగా మెదక్ జిల్లాలోని 399 కోట్లతో చేపడుతున్న NH-765D మెదక్ ఎల్లారెడ్డి హైవే విస్తరణ, అదేవిధంగా 500 కోట్లతోటి ఎల్లారెడ్డి రుద్రూర్ విస్తరణ పనులను శంకుస్థాపన చేస్తారు. మొత్తం మీద చాలా కీలకమైన శంకుస్థాపన చేయాలని చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే మెదక్ పార్లమెంట్ పరిధిలో, అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రధానమైన పనులను రేపు మోడీ ప్రారంభించబోతున్నారు. ఏదైనా NH నాందేడ్ అకోలో హైవే గత కొన్ని సంవత్సరాలుగా పూర్తయింది. కొన్ని సంవత్సరాలుగా పనులు నడిచాయి. ఈ రీసెంట్గానే పూర్తయింది. ఈ హైవే కూడా మెదక్ అదేవిధంగా జైరాబాద్ పార్లమెంట్ గుండా వెళ్తుంది. దీనికి మెదక్ జిల్లాలోని కొన్ని పనులను కూడా శంకుస్థాపన చేస్తారు. ఈ కార్యక్రమాలన్నీ కూడా అఫీషియల్గా ఈ సభా వేదిక వెనకాల కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ఆ కార్యక్రమాలు చేస్తారు. ఆ కార్యక్రమాల అనంతరం ఇక్కడనే ఇదే ప్రాంగణంలోని సభా వేదికకు సంబంధించి మోడీ వచ్చి పాల్గొంటారు. ఈ వేదిక మొత్తం మీద 35,000కు పైగా కార్యకర్తలు అటెండ్ అవుతారని బీజేపీ శ్రేణులు అధికారులు చెప్తున్నారు. అందుకు తగ్గట్ల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవరాల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వస్తున్న నేపథ్యంలో చాలా భారీ ఎత్తున భద్రతా ఏర్పాట్లు అయితే చేపట్టారు. సుమారు 2,000కు పైగా పోలీసులతోటి మొత్తం మీద ఈ మొత్తం సభా ప్రాంగణము కానీ మిగతా భద్రతా ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరుగుతుంది. ఎక్కడైతే ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు పెద్ద ఎత్తున ప్రజలను తరలించిన వాటి మెదక్ వైపు నుండి ఇటు సంగారెడ్డి ఇటు హైదరాబాద్ నుండి కూడా పెద్ద ఎత్తున కార్యకర్తలు వస్తారు. ఆ కార్యకర్తలు ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా ఈ సభా ప్రాంగణం ఓవరాల్ పక్కనే ఉంది. దానికి సంబంధించి కూడా పోలీసులు ఏర్పాట్లు చేశారు. ఇక్కడ నుండి అటు రామాయంపేట ఆదిలాబాదు అక్కడ నుండి వైపు వస్తున్న వాళ్ళను ఎక్కడ పార్కింగ్ చేసుకోవాలి, ఎక్కడ ఏ ఎగ్జిట్లో ఎక్కాలనేది కూడా వాళ్ళందరికీ సూచనలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా గజ్వెల్ సిద్దిపేట నుండి వచ్చేవారు ఎక్కడ షామీర్పేటలో ఔటర్ రింగ్ రోడ్ ఎక్కాలి, ఎగ్జిట్ నెంబర్ 4 వద్ద దిగాలని చెప్తున్నారు. ఇక్కడ ఈ ప్రాంగణం సంబంధించి దగ్గరలోనే రామేశ్వరం బండ ఉంటుంది. అక్కడ ఈ సంబంధించి వాహనాలను పెట్టడానికి పెద్ద ఎత్తున పార్కింగ్ ఏర్పాట్లు సైతం ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సభా ప్రాంగణం నుండి దాదాపు 3 కిలోమీటర్ల మేర ఖచ్చితంగా ఎవరైనా అధికారులు కానీ మీడియా కానీ ఎవరు కానీ నడిచి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తారు. ఎక్కడ కూడా వాహనాలను సభా ప్రాంగణం అంతకు అనుమతించారని పోలీసులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఇది ఓవరాల్గా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సభకు సంబంధించిన వివరాలు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో యోగానంద్ రెడ్డి, HM TV, పటాన్ చెరువు నుండి.